హైదరాబాద్ నాచారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ పెయింట్ కంపెనీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. ఇవాళ హాలిడే అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి రామ్సన్ పెయింట్స్ సంబంధించిన గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో వెంటనే స్థానికులు ఇటు అగ్నిమాపక శాఖ అధికారులకి సమాచారం అందించారు. సో వెంటనే దాదాపు 4 నుండి 5 ఫైర్ ఇంజిన్ల వరకు చేరుకొని పూర్తిగా నలుదిక్కుల నుండి కూడా మంటలు అనేవి స్ప్రెడ్ కాకుండా చూసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పక్కనే ఈ పెయింట్స్ గోడౌన్కి ఆనుకొని బుక్స్ సంబంధించిన గోడౌన్ కూడా ఉంది. సో ఆ బుక్స్ గోడౌన్కి మాత్రము మంటలు వ్యాపించి ఉంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉండేది అనేది స్థానికులు ఎవరైతే ప్రత్యక్షంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ పెయింట్ కూడా ఉంది, ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో అగ్ని ప్రమాదం సంభవించిందో దాన్ని వాటర్ స్ప్రే చేయడంతో పాటు ఆ పక్కనున్న బుక్స్ సంబంధించిన గోడౌన్ కూడా ఎక్కడ ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. ఇంకా మంటలు అదుపులోకి రావాల్సి ఉంది. మొత్తం నలుదిక్కుల నుండి కూడా ముందుగా ఫైర్ ఫైటర్స్ ఒకటే చేస్తున్నారు. ఫైర్ అనేది పక్క గోడౌన్స్ కావచ్చు, లేకపోతే పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడము, భారీ మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో కొంతవరకు ఇళ్లలో ఉన్నవారు కూడా భయపడ్డ పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే పెయింట్ గోడౌన్ పక్కనే అటు రెసిడెన్షియల్ సంబంధించిన హౌజెస్ కావచ్చు, కొంతవరకు అపార్ట్మెంట్స్ కూడా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా ఇక్కడ మంటలు వ్యాపించడము, భారీగా దట్టమైన పొగలు అలుముకోవడంతో అందరూ కూడా భయపడ్డ పరిస్థితి. సో ఇంకా ఫైర్ ఫైటర్స్ అయితే ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్. మొత్తము రామ్సన్ పెయింట్స్ సంబంధించిన గోడౌన్ ఏదైతే ఉందో మొత్తం 4 దిక్కులో కూడా వాటర్ స్ప్రే చేయడంతో పాటు పూర్తిగా ఎక్కడ ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా ఫైర్ సంబంధించి ఎక్కడ పక్క బిల్డింగ్లు కావచ్చు, పక్క గోడౌన్లకు సంబంధించి కావచ్చు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. ఇంకా ఫైర్ సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో రామ్సన్ పెయింట్స్ గోడౌన్ వద్ద ఇంకా ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మనతో పాటు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తులు చెప్పండి, ఎన్ని గంటలకి ఫైర్ అనేది స్టార్ట్ అయింది, ఎట్లా అబ్జర్వ్ చేశారు, ఎప్పుడు ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు? ఈ ఫైర్ వచ్చేసి ఒక 2 hours అవుతుంది. 2 hours 2.5 అవుతుంది. ఫస్ట్ చిన్నగా మామూలుగా వచ్చిన ఆల్రెడీ అందులో వాచ్మ్యాన్, అందులో ఇంకో లేడీ అనే అతను ఉండేది. ఆ కొంచెం బదురుతోటి పక్కన ఉన్న సూపర్వైజర్, పక్క కంపెనీలో ఉన్న గోదాం వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారు. ఫైర్ ఇంజిన్ 10-15 minutesలో వచ్చారు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే బుక్ స్టోర్ గోదాం ఉంది, అందులో ఏమైనా ఫైర్ అయితే ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. పక్కన రెసిడెన్షియల్ దగ్గర బోడుప్పల్ ఆనుకొని ఉంటుందన్నమాట. ఈ గోడ ఈ ఇండస్ట్రీ ఏరియా నాచారం మల్లాపూర్ ఇండస్ట్రీ బోడుప్పల్ ఆనుకొని ఉంటుంది. ఈ పొగ మంచు మొత్తం బోడుప్పల్ దాకా వెళ్ళిపోయింది. దానివల్ల భయంతో చాలా మంది వచ్చారు. ఫైర్ ఇంజిన్స్ మాత్రం 10 minutesలో వచ్చేసింది. ఫస్ట్లో ఇబ్బంది అయింది, ఒక్క ట్యాంకర్ వచ్చింది, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత ఇమీడియట్లో 5 tankers వచ్చేసాయి. ఇలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు మామూలుగానే ఉంది. దానివల్ల ఇలాంటి ప్రాబ్లం లేదు. అంటే గోడౌన్ సంబంధించి ఈరోజు హాలిడేనా, గోడౌన్లో వర్కర్స్ ఎవరైనా ఉన్నారా? గోడౌన్స్ మాత్రం హాలిడే. మ్యాక్సిమం గోడౌన్స్ ఏముంటాయి అంటే అందులో స్టోర్స్ చేసుకొని ఉంటారు. ఏమైనా ఆర్డర్స్ ఉంటే దాని ప్రకారం ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు ఉంటారు. గోదాంతో హాలిడే. ఇక్కడ ఉన్న నయ్యన్ ఇండస్ట్రీ హౌసింగ్కి, బోడుప్పల్ హౌసింగ్కి, ఇండస్ట్రీకి 4-5 గోదాములు ఉన్నాయి. ఈ గోదాం వల్ల పక్కన ఆనుకున్న ఇల్లు అపార్ట్మెంట్స్కి చాలా విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇండస్ట్రీ మాత్రం లోపలికి ఉంటుంది, అంటే మల్లాపూర్ దగ్గరలో ఉంటుంది. గోదాం మాత్రం మన రెసిడెన్షియల్ ఉన్న సరౌండింగ్లో గోదామ్స్ పెట్టారు. ఇలాంటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా కొంచెం మనం ఫస్ట్ నేను బొడుప్పలు రెసిడెన్షియల్ ఉన్న పక్కనే ఉంటాను. చూసి భయాందోళన పొగ అంచుకుంటుంది. మేము దూరం నుంచి చూస్తే అది మా వర్షం లాంటి మా క్లైమేట్ అనుకున్నాను. చూస్తే విపరీతంగా రావడం జరిగింది. అది కూడా కొంచెం నీళ్ళతో చల్లా చేయగానే పొగ అనేది బయటకు వచ్చి వల్ల కొంచెం బేదరింది. అది అంటే పొగ అనేది ఇళ్లలోకి వచ్చింది. నియర్ బై దగ్గరకున్న ఇళ్లలోకి కొంచెం పొగ వచ్చేసింది, రాలేదని అంటలేను. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కొంచెం తగ్గుమడింది. కానీ ఇన్ కేస్ కొంచెం పక్కన ఉన్న బుక్ స్టాల్ గోదాం అంటుకొని ఉంటే చాలా విపరీతంగా ఉంటుండేది. మీరు కావాలంటే చూసుకోవచ్చు ఆ బుక్ స్టాల్ ఉన్న గోదాము, దానికి విపరీతంగా ఉంది. కానీ ఛాయశక్తుల్లో మాత్రం బాగానే కంట్రోల్ తీసుకొచ్చారు. అది అవ్వదని అంతే, చాలా పెద్ద ఫైర్ ఉండే. ఇది మొత్తానికి పెయింట్స్ గోడౌన్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఒక విధంగా ఈరోజు వినాయక చవితి కావడంతో హాలిడే ఉంది కాబట్టి గోడౌన్లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు కూడా
లేరు అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ ఈరోజు కానీ హాలిడే కాకుండా వర్కింగ్ డే అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉండేది అనేది మాత్రం కొంతవరకు అటు అధికారుల నుండి కావచ్చు లేదా స్థానికుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఫైర్ ఫైటర్స్ ఎక్కడికక్కడ ఫైర్ని మొత్తం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అధికారుల నుండి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు ఒక 50 to 60% ఫైర్ అనేది అదుపులోకి వచ్చింది. ఇంకా ఆ 30 to 40% సంబంధించి అదుపులోకి రావాల్సి ఉంది. దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదైతే రామ్సన్ పెయింట్స్ సంబంధించిన గోడౌన్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించి అధికారులు పూర్తిగా ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశము, దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సో ప్రస్తుతానికి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల మనుషులు ఎవరు లేరు గోదాంలో కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం కూడా ఎంత మేరకు జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్గా ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మాత్రము మెయిన్ రీజన్ ఏంటి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రము ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా మొత్తం ఫైర్ అదుపులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి అనే దానిపైన ఒక బ్రీఫ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.